R&R ప్యాకేజ్ ఎన్హాన్స్మెంట్ ఫైల్ ఈ రోజు కేబినెట్ లో అప్రూవ్ అయిపోయింది. జియో కూడా రిలీజ్ అవుతుంది. ఉదండపూర్ వాసులతోని ఖచ్చితంగా పెద్ద పండుగ చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అతి తొందరలో రాబోతుంది. ఇంకోటి రంగారెడ్డి కూడా మా సార్ వాళ్ళ అదే ఉన్నది, సోలార్ వేస్తున్నారు. దానికి కూడా అవకాశం మాకే ఉంది కాబట్టి, మా గవర్నమెంట్ మాకు ఇస్తుంది కాబట్టి ఎంతో సంతోషంగా ఇంకా ముందుకెళ్తాము. మా వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్తాం. మళ్ళీ గెలిపించుకోవాలి, మినిస్ట్రీ కావాలి సార్. అదే నిన్న మధ్యాహ్నము 3 డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రమంతా దాదాపు 300 కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకి శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు జడ్చల నియోజకవర్గంలో 6 మండలాలకి కలిపి జడ్చలలో దాదాపు మహబూబ్నగర్ జిల్లా కిందకు ఉన్న 5 మండలాలకి కలిపి 3.5 కోట్ల రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఊరుకొండ మండలికి 23 లక్షలు, అంటే దాదాపు 3,73 లక్షల దాకా వడ్డీ లేని రుణాలకి జడ్చల నియోజకవర్గంకి శాంక్షన్ అవ్వడం జరిగింది. బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి నేను అసెంబ్లీకి మొట్టమొదటిసారిగా మైప్కు పట్టుకోగానే ఉదండపూర్ గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు ఉదండపూర్ వాసుల కళ నిజమవబోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. నిన్నటి వరకు అసలు ఈరోజు క్యాబినెట్ ఈ క్యాబినెట్ ఉంటుందా, వచ్చే క్యాబినెట్ ఉంటుందా అనేది డౌట్ ఉండే. సీఎం గారి సంతకం అయిపోయింది, కానీ ఈరోజు ఓన్లీ ఎనర్జీ పైన క్యాబినెట్లో ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉదండపూర్ ఫైల్ కూడా క్యాబినెట్లో పెట్టమని చెప్పి చెప్పడం జరిగిందంటే ఈరోజు ఆ ఫైలు క్యాబినెట్లో పెట్టినారు. ఇంకా 2-3 గంటల లోపల శుభవార్త ఉదండపూర్ వాసులకి రాబోతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. దాంట్లో 2-3 అంశాలు ఉన్నాయి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ లెటర్ నేను కలెక్టర్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు నేను 25 లక్షల రూపాయలు జాయింట్ ఫ్యామిలీకి పెంచాలని చెప్పేసి, అంటే వాళ్ళకి 16.5 లక్షలు ఉండే, 25 లక్షల రూపాయలు వాళ్ళకి పెంచాలని చెప్పేసి, సింగిల్ ఫ్యామిలీకి వాళ్ళది 6.5 లక్షలు ఉంటే వాళ్ళకి 1 లక్ష రూపాయలు పెంచమని చెప్పి నేను లెటర్ రాయడం జరిగింది. దాని తర్వాత మల్లన్న సాగర్ దగ్గర కోర్ట్ ఆర్డర్స్ కానీ లీగల్ ఇష్యూస్తో క్లియర్ చేసి మొత్తము నేను అడిగింది 140 కోట్ల రూపాయలు దానిగా పెంచమని చెప్పేసి, ఈరోజు కూడా 146 కోట్ల రూపాయలు రేటు పెరుగుతుంది. దాన్ని లీగల్ టర్మ్స్ రేపు ఏ ఇష్యూ రాకుండా, ఎందుకంటే మల్లన్న సాగర్ ఉంది, వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడ ఇష్యూ రాకుండా, ఎందుకంటే మనం ఏదైనా చేసినా కానీ లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రజలకి అందేటట్టు చేయాలని చెప్పేసి 3 ఆప్షన్స్ క్యాబినెట్లో పెట్టడం జరిగింది. ఈరోజు ఏ ఆప్షన్ వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత లీగల్గా ఏదైతే కరెక్ట్ ఉంటుందో, కానీ 146 కోట్లు మాత్రం పెంచడం మాత్రము అది ఫిక్స్ అయిపోయింది. అది ఎట్లా ఎవరికి ఎంత రేటు పెరుగుతుంది అనేది ఈరోజు తేలిపోతుంది. అదేవిధంగా ఉదండపూర్ వాసులు కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు ఏనాడు కానీ నన్ను వచ్చి రేటు పెంచమని చెప్పి కూడా మీరు అనలేదు. కానీ నేను మీకోసము నేను రేటు పెంచాలని చెప్పి కొట్టాడింది నేను. బీఆర్ఎస్ వాళ్ళు చాలా మాట్లాడతారు, కానీ వాళ్ళు ఎప్పుడైనా కానీ రేటు పెంచాలని మాట్లాడలేదు. ఎలక్షన్ ముందు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే 2 పోలీస్ స్టేషన్లు అడిగిన కానీ మీరు ఉదండపూర్ గురించి మాత్రం ఎప్పుడు అడగలేదు. నేనే ఆ రోజు నుంచి ఎవరు వచ్చినా కానీ ఉదండపూర్ అని అడిగినాను. చాలామంది మంత్రులు కూడా నాతో మాట్లాడడం జరిగింది. నువ్వు 146 కోట్లు ఉట్టి ఉదండపూర్ పెంచేవద్దు, ఆ 146 కోట్లు నువ్వు గ్రామాలకు అడుగుంటే గ్రామాలకు కూడా రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అభివృద్ధి చేసుకోవచ్చు కదా అని అంటే నేను చెప్పడం జరిగింది. ఉదండపూర్ రిజర్వాయర్ కంప్లీట్ అయితే అక్కడి నుంచి దాదాపు 8 లక్షల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వబోతున్నాం. వీళ్ళ త్యాగాలకి వీళ్ళ భూములు పోయి వీళ్ళ ఊర్లు పోయినాయి కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సిందే అని చెప్పేసి ఆ ఒక్క మాట పైన వాళ్ళ కోసం అని కట్టుబడి ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తూ మీడియా మిత్రులకు మీకు అందరికీ కూడా సహకరించినందుకు ఈరోజు ఉదండపూర్ వాసుల తరఫున మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. లేకుండా అయిపోయిన పార్టీ అది. నా
రంగారెడ్డిగూడెం కూడా మీరు చూస్తే గతంలో ఎంపీటీస్ వచ్చినప్పుడు జనరల్ నిలబడితే కూడా ఒక బీసీ మహిళను అప్పుడు నిలబెట్టి గెలిపించుకోవడం జరిగింది ఇండిపెండెంట్గా. ఇప్పుడు జనరల్లో ఎవరైనా నిలబడచ్చు. సో అక్కడ బీసీ నాయకులు, స్ట్రాంగ్ ఉన్న నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో అందరు మాట్లాడేసి ఎలక్షన్ కోడ్ వస్తుంది, ప్రతి గ్రామంలో మాట్లాడి అక్కడ ఈక్వేషన్స్తో అందరితో కూర్చొని అది ఎట్లా చేయాలనేది వాళ్ళతో డిస్కస్ చేసి ముందుకెళ్తాం. బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నో మాట్లాడతారు, వాళ్ళు చేయలేని మేము చేస్తున్నాము, వాళ్ళు మాట్లాడేది మనం ఇప్పుడు మాట్లాడదు. ఎందుకంటే దాంట్లో నలుగురుగా డివైడ్ అయిపోయినారు. ఒక పక్క వాళ్ళ కూతురే వాళ్ళు చేసిన కుంభకోణాలని బయటపడుతుంది, దాని గురించి మాట్లాడమని చెప్పండి. చెప్పగలుగుతాను. సర్పంచ్ ఎలక్షన్స్ గురించి అయితే అక్కడ లోకల్ ఈక్వేషన్స్తో లోకల్ మంచి లీడర్స్ని నేను కూడా ఏం కోరుకుంటున్నా అంటే జడ్చర్ అభివృద్ధి చెందాలంటే ప్రతి గ్రామంలో ఏ లీడర్ అనేది ప్రతి గ్రామస్తులకు తెలుసు. ఎవరైతే మీ గ్రామం అభివృద్ధి చేస్తారో, ఎందుకంటే ఈ సింబల్స్ లేని ఇది సింబల్స్ ఉండే దీనికి, ఎవరైతే ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా మీ గ్రామంని డెవలప్ చేసుకుంటారు అనే నమ్మకం ఉంటే వాళ్ళని గెలిపేయండి. వాళ్ళకి నా సహకారం ఖచ్చితంగా ఉంటుంది. బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నారు కదా, ఒకసారి బాలనగర్ ఉడిత్యాలపై రోడ్డు చూసుకోమని, వాళ్ళు తెచ్చిన అన్ని రోడ్లు తీసుకొని చూసుకోమని చెప్పు. ఈ కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ వచ్చింది, నాకన్నా ముందు వచ్చింది ఏ లేదు, అయినా కానీ ఆయన రోడ్ కాంట్రాక్ట్ పోతుందని చెప్పేసి ఆయన స్టార్ట్ చేసిండు. ఇప్పుడు ఏ కాంట్రాక్ట్ వచ్చినా కానీ నేను పోయి తీసుకుపోయి టెండర్లో నేనైతే వేయలేను కదా, ఎవరైనా టెండర్ వేయచ్చు. బహుశా వాళ్ళ గవర్నమెంట్లోనే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్ వచ్చిందేమో కానీ మా గవర్నమెంట్లో ఎవరు టెండర్ వేసుకున్నా కానీ, ఎవరు లీస్ట్ టెండర్ కానీ ఎవరు వేస్తే వాళ్ళకే టెండర్ వస్తుంది. ఎవరైతే క్వాలిటీ లేదో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. మళ్ళీ నేను పాత గవర్నమెంట్ వీళ్ళు ఎంతమంది పైన యాక్షన్ తీసుకున్నారు, ఎన్ని రోడ్లు అసలు ఏ రోడ్లు కంప్లీట్ అయినాయని వాళ్ళు తెచ్చినప్పుడు. మనం ఉడిత్యాల రోడ్ చూద్దాం పద, డబుల్ రోడ్ తెచ్చింది కదా, అసలు కంప్లీట్ అయిందా? ఇప్పుడు కల్వర్ట్ కూడా కంప్లీట్ కాదు. దానికన్నా ఎక్కువ ఫాస్ట్గా నేను తెచ్చిన కాంట్రాక్టర్ క్వాలిటీ వర్క్తోని పని చేస్తున్నారు. ఇది గంగపూర్ బాలనగర్ రోడ్ ఒకసారి చూసరండి, అక్కడ ఏమైనా తప్పు ఉంటే చూపించండి. మళ్ళీ దాని తర్వాత మన నావపేట పోయే రోడ్ చెక్ చేయండి, దాని తర్వాత మన మిడ్జిల్లో రోడ్ వేసేసి చెక్ చేయండి. ఇప్పుడు రంగారెడ్డిగూడెం కల్లపల్లి రోడ్ వేస్తున్నారు, చెక్ చేయండి అది క్వాలిటీ వర్క్ ఉందా లేదా అనేది. మీరు తెచ్చిన వాళ్ళని రోడ్ కాంట్రాక్ట్ లేకుండా బిల్స్ కోసము కమిషన్ల కోసం పనిచేసే వాళ్ళ గురించి నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. గ్రంథాలయము లేదంటే కమర్షియల్ కాంప్లెక్స్ కడితే బాగుంటుంది, అది వద్దు అని అంటున్నారు కదా, దీనిపైన దాని గురించి వాళ్ళతో మాట్లాడిన డిసిషన్ తీసుకున్నాను. సడన్గా ఇట్లాంటి డిసిషన్ తీసుకోలేదు, మళ్ళీ నువ్వే ఏదో సర్పంచ్ డీడీ కమిషన్ వేసి వాళ్ళు ఈవెన్ ఇంక్లూడింగ్ సీఎం కాన్ఫరెన్స్లో కూడా వాళ్ళు ఎవ్వరు మార్పులు చేసుకోనికే లేదు. పాత గవర్నమెంట్లో వాళ్ళ అనుకూలంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా దెబ్బ కొట్టాలి పెద్ద లీడర్లు అంటే ఇష్టం ఉన్నట్టు రిజర్వేషన్లు తీసుకొచ్చారు వాళ్ళు. ఈసారి అట్లా లేదు, డీడీ కమిషన్ వేసి దానిపైన ఎట్లయితే ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం వచ్చిందో అవే రిజర్వేషన్ వచ్చింది. ఒక చిన్న వార్డ్ మెంబర్ కూడా వార్డుకు వచ్చిన రిజర్వేషన్ కూడా మేము చేంజ్ చేయలేకపోయినాం, చేంజ్ చేయం కూడా. రూల్స్ ప్రకారం పోయినాం, రూల్స్ ప్రకారం జరుగుతుంది. ఆ గత ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పులు మేము చేయము. గత ప్రభుత్వంలో 2 టర్మ్స్ రిజర్వేషన్ తీసుకొచ్చారు కదా జీవోకు, జీవో క్యాన్సిల్ చేస్తాం మళ్ళీ, అంతే కదా. 2 టైమ్స్ ఎట్లుంటే ఎప్పుడైనా కానీ మార్పు అనేది ఉండాలి కదా, ఒకటే రిజర్వేషన్ ఉండదు కదా, మార్పు అనేది ఉండాలి. రొటేషన్ బేస్ ఉన్నారు, ఒకరికి వచ్చినప్పుడు ఛాన్స్ ఇంకొక వాళ్ళకి కూడా ఛాన్స్ రావాలి కదా. అయినా కానీ డీడీ కమిషన్ పైన పోయినాం, ఆ డీడీ కమిషన్ ఎట్లయితే వచ్చిందో దాని ప్రకారం చేసింది.